అమరావతిలో అసెంబ్లీ సమావేశాలకు కొత్త భవనం రెడీ అయింది. మార్చి 6 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలను వెలగపూడిలో నిర్వహించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. దీంతో బిల్డింగ్ ను పరిశీలించిన స్పీకర్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. మార్చి 6 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో గుంటూరు జిల్లా వెలగపూడిలో నిర్మించిన కొత్త అసెంబ్లీ భవనాన్ని పరిశీలించారు స్పీకర్ కోడెల శివప్రసాద్, శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు. అసెంబ్లీలో ఏ పార్టీలకు ఎక్కడ సీట్లు కేటాయించాలి, ఎలా కేటాయించాలి, లాబీలు, సిబ్బందికి రూమ్స్ కేటాయింపులను పరిశీలించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు వెలగపూడిలోనే ప్రారంభమవుతాయన్నారు ఏపీ శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు. మార్చి 13న సాధారణ బడ్జెట్ తో పాటు వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెడతామన్నారు. ఇది 2వ తారీఖున 11:25 నిమిషాలకి ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంగణాన్ని ప్రారంభోత్సవం చేస్తారు. అదేవిధంగా 6వ తారీఖున శాసనసభ సమావేశాలు, కౌన్సిల్ సమావేశాలు ప్రారంభమవుతాయి. 13వ తారీఖున బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. అగ్రికల్చర్ బడ్జెట్ ఉంటుంది. అదేవిధంగా సబ్ ప్లాన్స్ కూడా ఉంటాయి. దాంట్లో ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ సబ్ ప్లాన్స్ కానీ ఉంటాయి. కొత్త అసెంబ్లీ హాలులో అధికారికంగా ఛార్జ్ తీసుకున్నారు స్పీకర్ కోడెల శివప్రసాద్. సమావేశాల కోసం హైదరాబాద్ నుంచి వెలగపూడి చేరుకున్నారు అసెంబ్లీ సిబ్బంది. ఆంధ్రప్రదేశ్ నుంచి సమావేశాలను ప్రారంభించనుండటం సంతోషంగా ఉందన్నారు స్పీకర్. అసెంబ్లీ భవనాన్ని మార్చి 2న ఏపీ సీఎం చంద్రబాబు అధికారికంగా ప్రారంభించనున్నారు.